హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా లావణ్య స్వరలహరి ఛానల్. నా డెవిల్ గడితో రొమాన్స్ స్టోరీని ఈ ఛానల్లో మీరు వింటున్నారండి. ఈ స్టోరీ రైటర్ రూపా లావణ్య గారు, అలాగే వాయిస్ ఇస్తున్నది లహరి రాజశేఖర్. ఈ ముందు ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ఒకసారి వాటిపై ఒక లుక్ వేయండి. అలాగే స్టోరీని ఇప్పటి వరకు ఎవరైనా లైక్ చేయకుండా షేర్ చేయకుండా ఉంటే ప్లీజ్ ముందు ఆ పని చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. మీ సపోర్ట్ ఉంటేనే మేము ఇలాంటి మంచి మంచి స్టోరీస్ మీ ముందుకు తీసుకురాగలం. అర్థం చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇంకా స్టోరీలోకి వెళ్దాం. యాక్చువల్గా అమ్మాయిల షాపింగ్ చాలా లేటుగా ఉంటుంది కదా. నువ్వేంటి బేబీ, మరి పావు గంటలోనే షాపింగ్ అయిపోయింది అనేసావు అంటూ బేస్మెంట్లో లిఫ్ట్ డోర్ ఓపెన్ అయ్యేసరికి ఆల్రెడీ ప్లాన్ ప్రకారం బేస్మెంట్లోకి ఇంకెవరూ రాకుండా బయట కొంతమందిని పెట్టి ఉంచుతాడు చోటాబాయ్ అన్న అతను. చిన్న చిటికి వేసినా గట్టిగా రీసౌండ్ వచ్చే అంతలా నిశ్శబ్దంగా ఉంటుంది బేస్మెంట్. డెవిల్ మాయ జీప్ దగ్గరికి నడుస్తూ ఉంటే కేవలం వాళ్ళ సౌండ్ మాత్రమే టక్ టక్ అని వస్తూ ఉంటుంది. ఇదేంటి, ఇందాక చాలా మంది ఉన్నారుగా, ఇప్పుడు ఇంత కామ్గా ఒక్కరు కూడా లేకుండా అయిపోయింది అని అడుగుతూ నడుస్తుంది మాయా. డెవిల్కి కూడా నిజమే అనిపిస్తూ ఉంటే జీప్ దగ్గరికి వెళ్ళే గ్యాప్లో వెనక నుండి కొంచెం కూడా సౌండ్ చేయకుండా ఒకడు ఫాస్ట్గా వచ్చి రాడ్తో తలపై కొడుతూ ఉంటే వాడు కానీ మాయా కానీ కొంచెం కూడా ఊహించకుండా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో తల కిందకి దించి పక్కకి తప్పుకుంటాడు డెవిల్. వాడు ఆ రాడుతో ముందుకు తూలి పడుతూ మళ్ళీ కోపంగా చూస్తూ వస్తాడు. మాయ ఒక్క క్షణం షాక్ అయినా వాడిని చూసిన వెంటనే ముంబై బ్యాచ్ అని, రాబర్ట్ మనుషులే అని అర్థమై గుండె స్పీడ్ అందుకుంటుంది. వాడు మళ్ళీ రాడుతో కొట్టబోతూ ఉంటే ఎడమ చేత్తో వాడి కుడి చెయ్యి పట్టుకుని ఆపి డెవిల్ కుడి చేత్తో వాడి కడుపులో ఒకే ఒక్క పంచిస్తాడు. దెబ్బకి వాడికి నోట్లో నుండి బ్లడ్ వచ్చి రాడ్ పడేసి కింద పడిపోతే ఆ సౌండ్ చాలా కామ్గా ఉన్న బేస్మెంట్ అంతా రీసౌండ్ వస్తుంది. డెవిల్ గారు అని మాయ వెనక నుంచి అరిసేసరికి నెక్స్ట్ సెకండ్లో ఇంకో ముగ్గురు వచ్చి డెవిల్పై అటాక్ చేస్తారు. వాళ్ళంతా ఫేస్లకి మాస్కులు తగిలించుకుని కళ్ళు మాత్రమే కనిపిస్తూ ఒక చూపు మాయపై వేస్తుంటే, బుజ్జమ్మ పక్కకు వెళ్ళు గట్టిగా అరిచి ఒక చేత్తో మాయాని పక్కకు తోస్తాడు. మాయా భయంతో జీప్ డోర్ హ్యాండిల్ గట్టిగా పట్టుకుని భయంతో ఏం జరుగుతుందా అని అటే చూస్తూ ఉంటుంది. ఒక పక్క డెవిల్ని వాళ్ళు చంపేస్తారు అన్న ఆనందం, మళ్ళీ వెంటనే ఏదో బాధ. ఎందుకు ఒకేసారి తనకి రెండు రకాలుగా అనిపిస్తుందో అర్థం కాక పిచ్చిదానిలా కదలకుండా ఉండిపోతుంది మాయా. మాయాని చూస్తున్న వాడే ముందు డెవిల్ పైకి వస్తే అప్పటికే మాయాని చూశాడని కోపంగా ఉన్న డెవిల్ వాడి చేతిని పట్టి మెలి తిప్పేసరికి చేతిలో రాడ్ కింద పడేస్తాడు. ఆ అని అరుస్తుంటే వాడిని అలాగే ఒంటి చేత్తో పట్టుకుని వెనక నుంచి వస్తున్న ఇద్దరిని జంప్ చేసి కాళ్ళతో తన్నేసరికి వాళ్ళు కనీసం డెవిల్ దగ్గరికి రాకముందే గట్టిగా అరుస్తూ కింద పడిపోతారు. అప్పటి వరకు కొట్టిన ముగ్గురిని ఒక్క దెబ్బతోనే పడేలా చేస్తే చేతిలో ఉన్న వాడి వైపు మాత్రం చూసి కన్నింగా నవ్వుతాడు. వాడు అప్పటికే చెయ్యి నొప్పితో గట్టిగా అరుస్తూ ఆ నవ్వుకి అర్థం తెలియక చేతిని విడిపించుకోలేక అవస్థలు పడుతూ హెల్ప్ కోసం మిగతా వాళ్ళని చూస్తాడు. వాళ్ళంతా అక్కడే పార్కింగ్ ఏరియాలో పోల్స్ పక్కన నక్కి టైం చూసుకుని అటాక్ చేయాలని చూస్తుంటారు. వాడి చూపుల్లోనే ఇంకా కొంతమంది ఉన్నారు అని అర్థమై చుట్టూ చూస్తూ తల పోల్స్ వైపు ఉంచి నవ్వుతూ పిడికిలతో చాలా
అయినట్లు వాడికి కూడా తన స్టైల్లో గట్టిగా ఫేస్ పై పంచి ఇచ్చి ముక్కులో నుండి బ్లడ్ వచ్చేలా గుద్దుతాడు. బ్లడ్ బొటబొట కారిపోతూ ఉంటే మాయ నోరు తెరుచుకుని చూస్తూ ఉండిపోతుంది. చోటాబాయ్ కూడా డెవిల్తో జాగ్రత్తగా ఉండాలని మిగిలిన నలుగురిని ఒకేసారి వెళ్ళమని సైగ చేస్తాడు. వాళ్ళు వస్తుంటే వాళ్ళ వైపే కోపంగా చూస్తూ చేతిలోనే ఇంకా అరుస్తున్న వాడి షర్ట్ కాలర్ దగ్గర పట్టుకుని ఇందాకలాగే మొహంపై ఆపకుండా 4 పంచులిస్తాడు. వాడు అరవడానికి కూడా అరవక అలాగే స్పృహ తప్పి పడిపోతే మిగతా వాళ్ళు అది చూడు ఒక్క క్షణం ఆగుతారు. వాళ్ళు ఆగిపోయేసరికి డెవిల్ ఫేస్ పై స్మైల్ వస్తే చోటాబాయ్ ఫేస్లో కోపం ఇంకా పెరిగిపోతుంది. రే సాలా అని అరుస్తూ తనే ముందుగా అటాక్ చేస్తాడు. అయినా కూడా డెవిల్ కొంచెం కూడా తడబడకుండా మోకాళ్ళపై కూర్చుని కడుపులో గుద్దుతాడు. ఆ అని చోటాబాయ్ అరుపు. ఇంకా లేట్ చేయకూడదు అని డెవిల్ని కొట్టడానికి వచ్చిన మిగతా 4 అక్కడే ఆగిపోతే వాళ్లలో చివరిగా మిగిలిన 10వ వాడు గన్ డెవిల్పై పెట్టి ఏం చేసి మెల్లిగా జీపు వెనక నుండి వస్తాడు. ట్రిగర్ పై వేలు పెట్టిన వెంటనే డెవిల్ గారు అని గట్టిగా అరుస్తూ వచ్చి పక్కకు తోసేస్తుంది మాయా. త్రుటిలో బుల్లెట్ తప్పి పక్కన పోల్కి ఉన్న ఎమర్జెన్సీ ఫైర్ కిట్కి ఆ బుల్లెట్ తగిలి అక్కడ మొత్తం అంతా వైట్ గ్యాస్ లీక్ అవుతుంది. ఎప్పుడైతే బుల్లెట్ సౌండ్ విన్నాడో మరుక్షణం తన గన్ బయటికి తీసి మాయాకి కూడా తనతో పాటే జీప్కి రెండో వైపు కూర్చోబెట్టి ఫైరింగ్ స్టార్ట్ చేస్తాడు. డెవిల్ కూడా అంతవరకు వాళ్ళు డీల్ చేసిన వాళ్ళ లాంటి వాడే అనుకుని ఒక గన్తోనే వస్తారు రాబర్ట్ టీం. అది వాళ్ళ ఏరియా కాకపోవడం, అందరికీ దెబ్బలు బాగా తగలడం, చోటాబాయ్కి కూడా నోట్లో నుండి బ్లడ్ వస్తూ ఉంటే ఆ టైంలో డెవిల్తో ఫైటింగ్ ఇంపాసిబుల్ అనుకుని గన్తో ఉన్నవాడు దెబ్బలు తగిలిన 4 మిగతా 5 తీసుకుని ఆ గ్యాస్ ఆగేలోగా అక్కడ నుండి జంప్ అవుతారు. డెవిల్ ఫాస్ట్గా మాయాని జీబులోకి తోసి తను కూడా కూర్చుని లాక్ చేసి తన టీంకి ఇన్ఫార్మ్ చేస్తాడు. బుజ్జమ్మ, నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. మమ్కి అనుకి ఏం చెప్పకు, వాళ్ళు ఎవరో నేను చూసుకుంటా అని యమ స్పీడ్తో డ్రైవింగ్ స్టార్ట్ చేస్తాడు. డ్రైవ్ చేస్తున్నా కానీ ఒక చేత్తో ఫోన్ పట్టుకుని షాపింగ్ మాల్ చుట్టూ ఉన్న ఏరియాలో సీసీటీవీ కెమెరా ఫుటేజ్లు అన్నీ తెప్పించండి. అలాగే ఆ చుట్టుపక్కల హాస్పిటల్స్, చిన్న చిన్న క్లినిక్స్కి టీంని పంపి ఇప్పటి నుండి ఈరోజు రాత్రి వరకు జాయిన్ అయిన వాళ్ళవి, అనుమానంగా అనిపించిన వాళ్ళవి డీటెయిల్స్ అన్నీ తీసుకుని మనకి ఇన్ఫార్మ్ చేయమని అక్కడ హాస్పిటల్ స్టాఫ్తో చెప్పమనండి. వాళ్ళు లోకల్ వాళ్ళు కాదు, హిందీలో మాట్లాడారు, నేను విన్నాను. సో ఎవరు హైదరాబాద్ బోర్డర్ దాటకూడదు, అందరికీ స్ట్రిక్ట్గా చెప్పండి అంటూ వార్నింగ్ లాంటి ఆర్డర్స్ పాస్ చేస్తూ ఉంటాడు. మాయాకి అవన్నీ వింటుంటే ఊపిరి కూడా ఆడదు. వాళ్ళు రాబర్ట్ మనుషులని తెలుసు. ఇప్పుడు వాళ్ళు దొరికితే అని గుండె కొట్టుకుని చేతిలోకి వచ్చేస్తుందేమో అన్నట్లు అనిపిస్తూ ఉంటుంది పాపకి. భుజమా భుజమా అని భుజంపై తట్టి ఏమైంది అంటూ బుగ్గలపై చేతులు వేసి దగ్గరికి తీసుకుంటాడు. చెమట పట్టి కళ్ళు ఇంకా షాక్లోనే ఉన్నట్లు పెద్దవి చేసి ఉంచుతుంది మాయా. ఇలాంటివి నార్మల్లే. ఇంతకు మునుపు కూడా ఒకసారి ఇలాగే నా మీద అటాక్ జరిగింది, కానీ 15 గంటలో వాళ్ళని పట్టేసుకున్నాను. పైగా వాళ్ళు లోకల్ గుండాలు అంతే, కానీ వీళ్ళు మాఫియా వాళ్ళేమో అని అనుమానంగా ఉంది. ఇప్పుడు కూడా నువ్వు నా పక్కన ఉండబట్టి కానీ, లేదంటే వాళ్ళు ఈ పాటికి ఎప్పుడో దొరికేసేవాళ్ళు. వీళ్ళు నాన్ లోకల్ కాబట్టి ఫాస్ట్గా పట్టుకోవాలి. నువ్వు ఇంకేం కంగారు పడకు, ఇంట్లో కూడా చెప్పకు, నేను ఈవినింగ్ త్వరగా వచ్చేస్తాను అంటూ గట్టిగా ఒకసారి హత్తుకుని
నుదుటి మీద ముద్దు పెట్టి డోర్ ఓపెన్ చేసి దిగు అంటాడు. కలలో ఉన్నట్లు చూసి కిందకి దిగి అలాగే లోపలికి నడుస్తుంది మాయా. నెక్స్ట్ సెకండ్ జీప్ దుమ్ము లేపుకుంటూ వెళ్ళిపోతుంది. మాయా షాపింగ్ అన్నారు, బ్యాగ్స్ ఏవి అడుగుతుంది కల్పన. అప్పుడు చూసుకుంటుంది తన చేతులు ఖాళీగా ఉంటాయి. మాల్ బేస్మెంట్లోనే భయంతో అక్కడే పడేసినట్లు గుర్తొచ్చి, అది అత్తయ్య, అజిత్ గారికి అర్జెంట్ కాల్ వస్తే నన్ను డ్రాప్ చేసి వెళ్ళిపోయారు, షాపింగ్ అవ్వలేదు అంటుంది. ఇంతసేపు నిన్ను ఆ జీప్లో కూర్చోబెట్టే ఊరంతా తిప్పి డ్యూటీ చేశాడా? వాడికి ఎవరేం చెప్పలేరు తల్లి. సరే అను, నువ్వు వస్తే రమ్మని చెప్పమంది, వెళ్ళు అంటారు. అలాగే అంటూ టెన్షన్ తోటే అను రూమ్కి వెళుతుంది మాయా. బాయ్, హాస్పిటల్కి వెళ్దాం బాయ్ అంటాడు చోటాబాయిని పట్టుకుని నోట్లో వస్తున్న బ్లడ్ తుడుస్తున్నవాడు. నాయి, ఆ పోలీస్ వాడికి తెలిస్తే కష్టం. రాబర్ట్ సాబ్ వరకు ఈ మ్యాటర్ వెళ్ళకూడదు సునో అంటూ అందరికీ వినమని చెప్తూ, ఇక్కడ జరిగింది ఇక్కడే మర్చిపోండి. ఈ మ్యాటర్ ముంబై వరకు వెళ్ళకూడదు. వాడిని ఖతం చేశాకే మనం మళ్ళీ ముంబై వెళ్ళాలి అంటూ కారులో సిటీ దాటడానికి ట్రై చేస్తూ ప్రతి చోట పోలీసులు బారిగేట్స్ పెట్టి చెక్ చేసి పంపిస్తూ ఉంటే ఫస్ట్ టైం చోటాబాయికి కూడా టెన్షన్గా అనిపిస్తుంది. బాయ్ ఏం చేద్దాం? డ్రైవ్ చేస్తున్నవాడు అడుగుతాడు. సిటీలోనే హోటల్లో ఉందాం. 4 రోజులు పోయాక ఈసారి ఇప్పటిలా డైరెక్ట్ అటాక్ వద్దు, దూరం నుండే షూట్ చేసి పోదాం. ఇంకో షూటర్ని కూడా పిలిపించు అంటూ గన్తోటే డెవిల్ని ఏం చేసిన వాడికి చెప్తాడు చోటాబాయ్. వాళ్ళు మాట్లాడుతూ ఉండగానే వాళ్ళ కారు ముందు సడన్గా 2 పోలీస్ వ్యాన్లు ప్రత్యక్షమవుతాయి. పోలీసులు చుట్టుముట్టి గన్ చూపించి రౌండప్ చేస్తారు. కట్ చేస్తే, నిజం చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మా సార్ మీద అటాక్ చేయమని మీకెవరు చెప్పారు? కనకారావు, ఇంకో ఎస్ఐ, 5 కానిస్టేబుల్స్తో కలిసి 2 బ్యాచ్లుగా చోటాబాయ్ టీంని డివైడ్ చేసి 2 రూమ్స్లో సపరేట్గా కొడుతూ ఇంటరాగేషన్ చేస్తూ ఉంటారు. డెవిల్ మాత్రం చోటాబాయ్నే వాళ్ళ గ్యాంగ్ లీడర్ అని అర్థమై వాడిని స్పెషల్గా చైర్లో కూర్చోబెట్టి కాళ్ళు చేతులు కట్టి మరీ కొట్టిస్తూ ఉంటాడు. ఒకరంటే ఒకరు కూడా నోరు విప్పరు. అప్పటికే డెవిల్ కడుపులో ఇచ్చిన పంచికే అందరూ నొప్పుతో ఉంటే ఇప్పుడు కొడుతూ ఉంటే ఇంకా వాలిపోతూ ఉంటారు. నాకు నిజం ఎలా కనుక్కోవాలో తెలుసు, మీడియాకి న్యూస్ అప్పుడే చెప్పకండి అనేసి వాళ్ళని కోపంగా చూసి సెల్ బయటకు వచ్చి ఆ చైర్లో ఉన్న వాడి ఫోన్ రికార్డ్స్ తెప్పించండి, గంటలో నాకు మొత్తం తెలియాలి అని ఆర్డర్ వేస్తాడు. అరగంటలోనే రికార్డ్స్ తెస్తే అందులో చోటాబాయ్తో లాస్ట్గా ఫోన్ మాట్లాడింది అరుణ్. సార్, మీరు అడిగిన ఫోన్ కాల్స్ లిస్ట్ అంటూ డెవిల్కి పేపర్స్ అందిస్తాడు కనకారావు. అవి తీసుకుని చూస్తాడు. ఆల్రెడీ ఒక కానిస్టేబుల్తో ఎక్కువ సార్లు రిపీటెడ్గా మాట్లాడిన నెంబర్ని స్కెచ్ పెన్తో హైలైట్ చేస్తాడు కనకారావు. ఓకే, ఈ లాస్ట్ నెంబర్ లాస్ట్ 7 days నుండి ఎక్కువ కాల్స్ మాట్లాడారు, అది ఎవరిదో నాకు ఇమీడియట్గా కావాలి. ఓకే సార్, ఆల్రెడీ టీం దీని మీదనే వర్క్ చేస్తున్నారు. పర్టికులర్గా ఈ నెంబర్ని ముందు చెక్ చేయమని చెప్పాను అంటే లొకేషన్ కూడా ట్రేస్ చేయించి చెప్పు, వెళ్ళు అనగానే సెల్యూట్ చేసి ఆ పని మీద వెళ్ళిపోతాడు కనకారావు. వదినా, మాయా వచ్చేసావా, రా అంటూ బెడ్పై కూర్చోమంటూ, అవును షాపింగ్ అన్నాడు, నీ డెవిల్ ఏం కొన్నాడేంటి? ఏమీ లేదు వదినా, డెవిల్ కదా, ఏదో అర్జెంట్ కేసు అనుకుంటూ వెళ్ళిపోయాడు, అందుకే ఫేస్ డల్గా పెట్టావా? నేను నీతో షాపింగ్కి వచ్చేదాన్ని, కానీ లాస్ట్ టైం చూసావుగా, కళ్ళు తిరిగి పడిపోయాను. అప్పటి నుంచి ఇంట్లో వాళ్ళు ఎవరు నన్ను బయటికే పంపట్లేదు, ఇంకా మీ అన్నయ్య అయితే మరీను అంటూ కార్తీక్ గురించి చెప్తూ నవ్వుతుంది. కార్తీక్ గురించి చెప్పగానే ఉదయం ల్యాప్టాప్లో చూసిన పిక్ గుర్తొచ్చి
మళ్ళీ టెన్షన్ అవుతుంది మాయాకి. సడన్గా ఫేస్లో భయం కనిపించి చెమటలు పడుతుంటే, ఇప్పటి వరకు బాగానే ఉన్నావుగా, ఏమైంది మాయా, ఆర్ యు ఓకే? వదిన, నేను బాగానే ఉన్నాను, కొంచెం అలసిపోయాను కదా, కాస్త వీక్గా అనిపిస్తుంది అంటే, అయ్యో వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో, నిన్న కూడా సరిగ్గా తిననే లేదు అంటూ వెళ్ళమంటుంది. అక్కడే ఉంటే ఇంకా టెన్షన్ పెరిగి అనుకి అనవసరంగా అనుమానం వస్తుందని మాయ కూడా తన రూమ్కి వెళ్ళిపోతుంది. నిజంగానే భయానికి తలనొప్పి స్టార్ట్ అయ్యి బెడ్పై కూర్చుని బెడ్ రెస్ట్కి తల ఆంచి మోకాళ్లపై చేతులు వేసి కళ్ళు మూసుకుంటుంది. సడన్గా సొట్ట బుగ్గలతో డెవిల్ నవ్వుతున్నట్లు కనిపించి మళ్ళీ వెంటనే గన్తో డెవిల్ని ఏం చేయడం, బుల్లెట్ కాస్త తప్పడం గుర్తొచ్చి డెవిల్ గారు అంటూ ఉలిక్కిపడి కళ్ళు తెరుస్తుంది. రూమ్ అంతా ఒక్కసారి టెన్షన్గా చూసి అది తన భ్రమ అని అర్థమయ్యి చెమట తుడుచుకుని ముందు అర్జెంటుగా దీని గురించి అనేక చెప్పాలి అనుకుంటుంది. హిందీలో మాట్లాడుకుంటున్నారు. రహీన్ ఎక్కడా బాయ్? అది చిన్న డీలింగ్ ఉంటే హైదరాబాద్ వెళ్ళాడు బాయ్ అని చెప్పాడు రాబర్ట్ పక్కన ఉన్న వ్యక్తి. మొత్తం ఎంతమంది వెళ్ళారు? సిగరెట్ పొగ వదులుతూ చిరాకుగా అడుగుతాడు చోటాబాయ్ అంటే రహీన్ తో పాటు. మొత్తం 10 మంది బాయ్, నిన్నే వెళ్ళారు, రేపటికి వచ్చేస్తామన్నారు. వాడు అక్కడుంటే రేపు ఇక్కడ డ్రగ్ డీలింగ్ ఎవడు చేస్తాడు? ఇప్పుడు ఆ డీల్ అంతా అర్జెంటా? అది బాయ్, డీల్ ఇచ్చిన వాడు చోటాబాయ్కి ఫ్రెండ్ అట, కొంచెం త్వరగా ఫినిష్ చేయమని రిక్వెస్ట్ చేస్తే వెళ్ళాడు బాయ్. సంజయ్, ఒకసారి వాడికి లైన్ కలుపు, రేపటి డీల్ డీటెయిల్స్ నువ్వు తీసుకుని అది నువ్వే హ్యాండిల్ చేయి. లాస్ట్ పఫ్ పీల్చి సిగరెట్ క్రాష్ చేస్తూ అంటాడు రాబర్ట్. ఇంకా ఇక్కడున్నవాడు ఎక్కడికో ఎగిరినట్లు ఫీల్ అయిపోతూ ఫస్ట్ టైం వచ్చిన ఛాన్స్ని మిస్ అవ్వకూడదు అనుకుంటూ అలాగే బాయ్ అని సంతోషంగా చోటాబాయ్కి కాల్ కలుపుతాడు. కానీ ఎన్నిసార్లు చేసినా స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటే కాస్త టెన్షన్ స్టార్ట్ అయ్యి రాబర్ట్కి భయపడుతూనే చెప్తాడు, నెక్స్ట్ డే ముంబైలో వాళ్ళకి పెద్ద డ్రగ్ డీలింగ్ ఉంది, దాని గురించిన డీటెయిల్స్ చోటాబాయ్కి తప్ప ఆ గ్యాంగ్లో ఇంకెవ్వరికీ తెలీదు. ఇప్పుడు ఖచ్చితంగా చోటాబాయ్ చెప్పాలి, లేదంటే వచ్చి తీరాలి. అందుకే వేరే చాయిస్ లేక రాబర్ట్కి చెప్తే, సాలా ఈ టైంలో స్విచ్ ఆఫ్ ఎందుకు చేశాడు? నెంబర్ ట్రేస్ చేయి అర్జెంట్ అని గట్టిగా అరిచి పక్కన ఉన్న టేబుల్ గట్టిగా తంతాడు. అది పెద్ద సౌండ్తో కింద పడి విరిగితే జస్ట్ ఒక్కసారి తన్నినందుకే అది విరిగిపోయింది. ఆ ప్లేస్లో నేనుంటే అని ఊహించుకుని వణికిపోతూ రహీం నెంబర్ని వాళ్ళ సాఫ్ట్వేర్ టీంకి ఫార్వర్డ్ చేసి ట్రేస్ చేయమని చెప్తాడు. మాఫియా అంటే ఓన్లీ గన్స్ కొట్టుకోవడం, కాల్చుకోవడం మాత్రమే కాదు, డ్రగ్స్ని, అమ్మాయిలని, గన్స్, లేటెస్ట్ వెపన్స్ని మాల్ అంటూ పోలీసులకి దొరకకుండా ట్రాన్స్ఫర్ చేయడం, ఇలా చాలా ఉంటాయి. సో పోలీసులకే కాకుండా బయట వాళ్ళకి ఎనిమీస్గా ఉంటే వేరే టీం వాళ్ళకి కూడా దొరకకుండా ఉండడానికి టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ ఒక సాఫ్ట్వేర్ టీంని కూడా వాళ్ళు అండర్లో ఉంచుకుంటారు. అవసరమైతే వీళ్ళ ఫోన్ సిగ్నల్స్ని డైవర్ట్ చేయడం, అవతల వాళ్ళ ఫోన్ని హ్యాక్ చేసి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం, ట్రేస్ చేయడం లాంటివి కూడా చేస్తుంటారు. ఇప్పుడు అదే టీంతో చోటాబాయ్ ఫోన్ లాస్ట్ సిగ్నల్ బట్టి అతను ఎక్కడ ఉన్నాడో కనుక్కోమని చెప్తాడు రాబర్ట్. అది చక్కగా హైదరాబాద్లో పోలీస్ స్టేషన్ అని ట్రేస్ చేసి చెప్తే అదే విషయం రాబర్ట్కి తెలిసి నిప్పులు తిన్న నిప్పుకోడిలా చిందులు తొక్కుదు విషయం మొత్తం వాళ్ళ మనుషులతో గంటలో కనుక్కుంటాడు. ఏం చేద్దాం బాయ్? భయంగానే అడుగుతాడు రాబర్ట్ని. రహీన్, నాకు చాలా అవసరం, అసలు ఈ డీల్ ఎవడిచ్చాడో, అలాగే ఎవడిని లేపేమనడానికి ఇచ్చాడో అరగంటలో నాకు తెలియాలి అని రూమ్ అంతా దద్దరిల్లేలా అరుస్తాడు రాబర్ట్.
నెక్స్ట్ పార్ట్లో బాయ్, మీరెందుకు, మేము వెళ్ళి చోటాబాయిని విడిపించి తీసుకుని వస్తాం. బాయ్, రేపు మీకు ఇక్కడ డీల్ కూడా ఉంది కదా అని వెనక నుండి వీడు అరుస్తూనే ఉంటాడు. కానీ రాబర్ట్ ఎర్రటి కళ్ళతో కోపంగా ఒక చూపు చూసి మళ్ళీ వెంటనే కారులో ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవుతాడు. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఈ పార్ట్ క్లియర్గా వినండి. అలాగే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. రేపు నెక్స్ట్ పార్ట్తో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.